మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం హుషారు పిట్టలు 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. హుషారు పిట్టలు 2026 లో అయితే రిలీజ్ అయింది గైస్. అసలైతే దీని మూవీ రిలీజ్ డేట్ ఆగస్ట్ 15. సో ఇవాళ అయితే ప్రీమియర్స్ అయితే పడ్డాయి గైస్. నేనైతే ఒంగోలు సినిమా చూసా. మళ్ళీ ఫేక్ రివ్యూ అంటారని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా గైస్. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తున్నా చూడండి. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి భిక్షు. సో రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes తో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో రవి చిట్టి అనే టీనేజర్స్ చుట్టూ తిరుగుతుంది. టీనేజ్ ఏజ్ లో ఉండే క్యూరియాసిటీ, అట్రాక్షన్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక సీక్రెట్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రిలేషన్షిప్ ఫ్యామిలీస్ కి తెలిసిన తర్వాత స్టోరీ కంప్లీట్ గా వేరే డైరెక్షన్ లో తీసుకుంటుంది. సో పేరెంట్స్ మిస్టేక్స్, ప్రెజర్, టీనేజ్ అట్రాక్షన్ వల్ల వాళ్ళ ఏజ్ లో తీసుకునే డెసిషన్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో మూవీ చూపించే అటెంప్ట్ చేస్తుంది. సో మూవీ నాకైతే నచ్చింది గైస్. సోషల్ ఇష్యూని అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు ఈ మూవీలో. సో ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే యూత్ ఓరియంటెడ్ సిచ్యువేషన్స్, రిలేషన్షిప్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. యంగ్స్టర్స్ కి కొన్ని సిచ్యువేషన్స్ రిలేటబుల్ గా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ మూవీలో సీరియస్ జోన్ లోకి వెళ్తుంది. టీనేజ్ లో అట్రాక్షన్, పీర్ ప్రెజర్, పేరెంట్స్ డెసిషన్ ఇవన్నీ యంగ్ లైఫ్స్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చెప్పే డైరెక్షన్ కి, స్టోరీలకి వెళ్తుంది. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ విషయానికి వస్తే అంశ్ మరియు వాసవి గణేషన్ కి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెష్ ఫేసెస్ కాబట్టి వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా స్టోరీకి బాగా సపోర్ట్ చేశారు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అయితే కాన్సెప్ట్ గైస్. సో కాన్సెప్ట్ టీనేజ్ రిలేషన్షిప్ ని జస్ట్ రొమాన్స్ యాంగిల్ లో కాకుండా పేరెంట్స్ అండ్ సొసైటీ పర్స్పెక్టివ్ తో కూడా చూపించాలని చెప్పి ట్రై చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో యూత్ కనెక్ట్ ఈ ఏజ్ లో గ్రూప్ లో ఉన్న వాళ్ళకి సో యూత్ అయితే కనెక్ట్ అవుతారు గైస్. కొన్ని సిచ్యువేషన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మెసేజ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు యంగ్స్టర్స్ డెసిషన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఒక పాయింట్ చెప్పాలని చెప్పి మూవీలో ట్రై చేస్తారు. కానీ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో యూత్ అటెన్షన్ కోసం ఎక్కువగా బోల్డ్ గా అనిపించే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూవీ మెసేజ్ చెప్పడం కోసం ఒక సైడ్ దానిని నేచురల్ గా చెప్పలేకపోయినా కానీ ప్రీచీగా చెప్పే ఛాన్స్ అయితే అటెంప్ట్ చేసింది గైస్ మూవీ. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మూవీకి UA16+ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మెచ్యూర్ థీమ్స్ కంటెంట్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఫ్యామిలీతో చూడకుండా మీరైతే సింగిల్ గా చూస్తే బెటర్. సో పేరెంట్స్ పిల్లలతో కలిసి చూడాలనుకుంటే మాత్రం మీరైతే ఏం పర్లేదు అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. సో ఈ మూవీలో బెస్ట్ సీన్ నాకేమనిపించింది అంటే స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే రవి చిట్టి రిలేషన్షిప్ ఫ్యామిలీస్ కి తెలిసిన తర్వాత స్టోరీ సీరియస్ ఫన్ టర్న్ తీసుకుంటుంది. ఆ పోర్షన్ మూవీకి సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ గా నిలుస్తుంది. సో ఫైనల్ గా హుషారు పిట్టల గురించి నా ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇది రెగ్యులర్ టీనేజ్ లవ్ స్టోరీ లాగా కనిపించినా గానీ యూత్ అట్రాక్షన్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, పేరెంటల్ మిస్టేక్స్ అండ్ పీర్ ప్రెజర్ ని కలిపి మెసేజ్ చెప్పాలని చెప్పి ట్రై చేసిన మూవీ. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.